కానీ నాకెక్కడ మీరు ఇంత మంచిగా జడ్జ్ చేశారు, ఇంత మంచి సినిమా తీశారు అనే ఒక ఫీలింగ్ ఉన్నా, ఎక్కడో అప్పుడు అక్కడ ఒక కోడ్ ఉంటది. ఐ మీన్ వాట్ ఈస్ దట్? బర్డ్ బర్డ్. కటాయు కెథరిస్ట్ కటాయు అని కటాయు అని ఉంటది. కటాయు ద్వారా కటాయు కూడా ఉండింది ఈ క్రైమ్ సీన్‌లో అనేది మీరు చెప్పారు గానీ, అసలు కటాయు ఎందుకొచ్చింది? కటాయు ఎందుకు మనిషి మాంసానికి అలవాటు పడింది? అసలు దాని కంక్లూజన్ ఎక్కడ ఇవ్వలేదు. అంటే నా దగ్గర ఒక కథ ఉండేది సార్, కానీ అది ఇప్పుడు నేను చెప్పిన ప్రశ్న కరెక్టేనా? ఖచ్చితంగా నేను అది సింబాలిక్గా చూపించాను, కానీ ఆ కథ నేను కంప్లీట్గా వెళ్తే చాలా రిలీజియస్ అవుతుందని చెప్పి వదిలేసాను సార్. ఎందుకంటే నేను తప్పు చేయకూడదని చెప్పి ఖచ్చితంగా ఒక అభిప్రాయంలో ఉండి నేను ఒక ఫిక్షనల్ కథ రాసుకున్నాను సార్. మనకు బీజాక్షరుడు అనే స్టోరీ మనకు తెలుసు కదా. బీజాక్షరుడు అనే రాక్షసుడు చచ్చిపోతే కాళీమాత తన నాలుగంతా పరిచింది. రక్తపు చుక్క కింద పడిపోతే మళ్ళీ పుట్టేస్తున్నాడు రాక్షసుడు. పుడుతూ ఉంటే కాళీమాత, విష్ణుమూర్తి కాళీమాత రూపంలో వచ్చి నాలికంతా భూమి మీద పరిచి రక్తపు చుక్క నేల మీద పడకుండా తన నాలిక మీద పెట్టేసుకుంది. సో వాడు మళ్ళీ పుట్టలేదు, ఇంకా బీజాక్షరుడు లేడు. సో ఇప్పుడు ఏంటంటే కాన్సెప్ట్, పుట్టినవాడు మళ్ళా పుట్టకుండా చేసే ఒక పని అన్నట్టు నేను ఏదో అనుకున్నాను. కానీ ఆ మాట అది నిజంగా లేదు కదా సార్. అది పుట్టివాడు ముడ్లి పుట్టకుండా చేసే ఒక రిచువల్ చేస్తున్నారు. కేక్లియా అనే ఉత్తరప్రదేశ్లో ఉన్న కేక్లియా అనే జాతి వాళ్ళు రిచువల్ చేస్తున్నారు. దానికోసం కాళీమాత రూపంలో ఉన్న ఒక బర్డ్, నేను ఫిక్షనల్ బర్డ్ ఒకటి తయారు చేసుకుని తనకి ఆ బర్డ్కి తన బాడీలో ఆహారం ఇస్తే వాడు మళ్ళా పుట్టాడు అనేది నా స్టోరీ. మరి ఎక్కడ దాన్ని చెప్పలేదు నేను. అది అంటే చెప్తే కాంట్రవర్సీ సార్. అంటే అది తప్పైపోతుంది, ఎక్కడో తప్పుడు మాట జారకూడదనే ఫోటో చూపించాను నేను ఫోటోలో మామూలుగా ఇది సింబాలిక్ గా చూపించాను. ఒక బర్డ్, ఆ బర్డ్ వెళ్ళి ఒక మనిషిని తినటం, అక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తారు కూడా, ఇలాగ ఒక మాంసం ముద్ద తింటే మళ్ళీ పుట్టకుండా చేసే రిచువల్ అని చెప్పి. కానీ దాన్ని ఎక్కడో మనం మన దేవతల పేర్లు కానీ వాటిని కానీ తీసుకురాకూడదు అనే ఒక కాన్షియస్నెస్ లో చేశాను సార్. అంటే నాకు అదే చెప్తున్నా, అన్నిటికీ నాకు ప్రతిదానికి ఒక కంక్లూజన్ కనబడింది, ఒక్క బర్డ్కి తప్ప. బర్డ్ అంటే మీరు అది యాక్సెప్టెన్స్, కంక్లూషన్ అంటే ఎండ్ ఇవ్వలేదు సార్. అదే దాన్ని స్టార్టింగ్ ఇచ్చాను. అవును, స్టార్టింగ్ మన ఠాకూర్కి తన్ని చంపేద్దాం అనుకున్నప్పుడు ఎదురుకుండా కేజీలో తీసుకొస్తారు. అక్కడే వాళ్ళిద్దరికి రిలేషన్ ఏర్పడింది. దానికి ఎక్కడ కొనసాగింపు అంటే నేను అది నెక్స్ట్ ఇంకా ఉంది సార్. నెక్స్ట్ ఇంకా ఉంది అంటే దానికి వేరే స్టోరీలో ఉంది. అది జస్ట్ లాస్ట్ మాటగా చెప్పడం ఏంటంటే ఈ వెబ్ సిరీస్ కి ఇంకా కొనసాగింపు ఇంకోటి ఉంటుందా? బృందా 2 ఉంటుందా? అంటే బృందా 2 అంటే రకరకాలుగా చేస్తారు, వేరియస్ థాట్స్ ఉన్నాయి. అంటే మనం ఇంకా అఫీషియల్గా కన్ఫర్మేషన్ లాగా ఏం మాట్లాడుకోలేదు మేము సోనీ వాళ్ళతో. కానీ అందరికీ ఇంట్రెస్ట్ సార్. అంటే బృందా అంటే దాంట్లో ఉన్న ఇది అందరికీ ఉంది. కానీ మనం ఎటువంటి క్యారెక్టరైజేషన్ తీసుకున్నా, ఒక హీరోటిక్ క్యారెక్టర్ తీసుకున్నప్పుడు డిఫరెంట్ డోనర్స్లో అందరూ హీరోలు అవుతారు. కానీ ఒక పోలీస్ క్యారెక్టర్ తీసుకున్నప్పుడు ఉండే ఇంటెన్సిటీ ఏదైతే ఉండిందో అది రియల్ హీరోరా అనే ఫీలింగ్ పోలీస్ దానిలో వస్తుంది. అది మనం పెరిగిన వాతావరణం, మనం చూసిన కథలై ఉండొచ్చు, విన్న కథలై ఉండొచ్చు. దానిలో ఒక ఉమెన్ని తీసుకొచ్చి ఎంత పర్ఫెక్ట్గా ఫిట్ చేశారో ఐ రియల్లీ అప్రిషియేట్ దాట్. బట్ దీని కంటిన్యూషన్ ఉంటే ఎలా ఉండబోతుంది సార్? రకరకాలుగా ఉండొచ్చు. ఒకటి, ఈ బర్డ్ అనేది కంటిన్యూ చేయొచ్చు మనకి, ఎందుకంటే బర్డ్ అనే స్టోరీ ఆల్రెడీ ఉంది కాబట్టి. సార్ ఇంకా మనం చాలా విషయాలు మాట్లాడలేదు. అంటే ఇప్పుడు అసలు ఊరిలో అసలు వీళ్ళ తండ్రి ఎవరు అనేది మనం ఎప్పుడు చూపించలేదు. నేను వస్తా, ఇద్దరు పిల్లల తండ్రి అనేది ఎప్పుడు చూపించలేదు. నేను సోనియా టాపిక్ వచ్చినప్పుడు అన్ని వస్తా. సోనియా ఎందుకు, సోనియా ఇంత చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని భలే ప్లేస్ చేశారు. స్టార్టింగ్ పాయింట్ అమ్మాయి అన్నప్పుడు ఆటోమేటిక్గా ఒక సీన్ 2 సీన్లు అనేది పక్కకి వెళ్ళిపోతుంది, క్యారెక్టరే మిగిలిపోతుంది, ఓల్డ్ ఉంటుంది. నీకు మళ్ళీ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్లో కూడా త్రిష అక్కడ ప్రతి రోడ్డుకి వస్తున్నప్పుడు అవన్నీ విజువల్స్ వేయటం, ఇట్స్ బ్రిలియంట్ స్క్రిప్ట్ యాక్చువల్లీ. నేను వస్తాను అన్నీ అదే, అంటే దాని కొనసాగింపు ఉంది కాబట్టి. అంటే నేను అంటుంది కొనసాగింపు ఉంది అంటే ఇప్పుడు నా పరంగా ఏంటంటే ఇది బృందా ద ఆరిజిన్ సార్. ఓకే, బృందా తాలూకా ఐడియాలజీ, తనకున్న ఐడెంటిటీ క్రైసిస్. నేను నా నన్ను పెంచిన తండ్రి వైపు, నన్ను బయోలాజికల్గా నేను కన్నవాళ్ళ దగ్గర అనేది ఆమెకి స్టార్టింగ్ నుంచి డౌట్ ఉంది. 24 గంటలు ఆమె కళ్ళల్లో కానీ అనేది ఆమెకు డౌట్ ఉంది. ఇప్పుడు ఆమె ఏంటో అర్థమైపోయింది, నేను వీళ్ళు వాళ్ళు కాదు, హ్యుమానిటీ ఐడియాలజీ మా నాన్న చెప్పిన మంచి మాట దాని గురించి. అందుకనే వాళ్ళ ఏం జరిగిందో జరిగింది క్లైమాక్స్లో. ఇది మనం ఇక్కడ దాకా ఆపాం. దీని తర్వాత ఇప్పుడు మన బృందా అనేది ఇప్పుడు
అంటే ఇప్పుడు ఆవిడకి ఒక ఐడియాలజీ ఉంది, ఒకటి ఇది ఉంది. ఓకే, ఇప్పుడు ఆమె ఏంటనేది కూడా మనకు ప్రేక్షకులకు తెలుసు. ప్రేక్షకులకు తెలుసు. ఓకే, సో ఆ కథను మనం కొనసాగించవచ్చు. నాకు ఇంకొకటి సిఐ క్యారెక్టర్ కూడా నచ్చింది. అది మామూలుగా అతను చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తాడు. విజయ్ గారు, గోపరాజు విజయ్ బాగా చేశాడు సార్. ఆయన సూపర్ యాక్టర్ సార్. ఆయన అంత మంచి యాక్టర్ అనే సంగతి మీరు బయట పెట్టింది నాకు తెలియలేదు. నాకు అయ్యో, నేను చాలా సినిమాలు చూసాను. నేను థియేటర్ ఆర్టిస్టు చిన్న చేశారు, కానీ ఇంత ఫుల్ లేడి ఉంటే ఇరగదీసేసాడండి. అలా సిస్టర్ని మీ చెల్లెలా, మీ చెల్లె పోలికే లేదే అండి, పోలికే లేదే అని ఉండదు, ఎందుకంటే కాదు కాబట్టి బయలాజికల్లీ. బట్ అది అంటే నిజమే మాట్లాడడం, నిజమే జోక్గా చెప్పడం అనేది నాకు భలే ఎక్కిస్తుంది సార్. పోలికే లేదే అంటే నవ్వు వస్తుంది, కానీ నిజంగా ఆలోచించుకుంటే కాదు, కరెక్టే కదా, అతను చెప్పిందే కరెక్ట్. ఇంకో ఆయన ఉంటాడు బట్టదలేస్తుంది, ఏందయ్యా నువ్వు ఇలా సార్ ఇలా కేసు సాల్వ్ చేసే ఊర్లో జుట్టంది పోతుంది సార్, నెరిసిపోతుంది సార్ అంటుంటాడు. సో ఇట్లాంటివి కానీ, ఠాకూర్ నిజం చెప్పేయడం కానీ, అక్కడ బాడీ పడేసాను అని చెప్పి కానీ నాకు మంచి అదొకటి. వీడేంట్రా బాబు మరీ ఇంత తిక్కలోలాగా ఉన్నాడని అనిపించింది. బాడీ పడేసానని చెప్పేసి అయిపోయింది కదా, గేమ్ ఓవర్. డ్రైవర్ని పడేసాను, అదే డ్రైవర్ని వాళ్ళ కొడుక్కి బొమ్మ కూడా ఇచ్చాను అంటే, వాళ్ళ కొడుక్కి బొమ్మ ఇచ్చాను, అతనికి తీసుకొచ్చి ఇక్కడ వేసేసానండి అంటే వీడేం మాట్లాడుతున్నాడు, ఏమేసాడో చూద్దాం పదా అని వెళ్తే అక్కడ పోలీసులు, అంటే అక్కడ మళ్ళీ పోలీసులు ఇలానే ఉంటారని చెప్పాలనుకున్నారా? ఆ స్థాయిలో ఉన్న పోలీసులు అంటే లేదు, అలా ఒకటి అదృష్టంగా జరిగింది అంతే సార్. అపరిమితంగా అక్కడున్న కానిస్టేబుల్ ఎవరైతే సార్ సింపుల్, నేను పోలీస్ వ్యవస్థ మొత్తాన్ని హీరోలను చేసి చెప్తున్నా. అక్కడ కూడా అన్ని రకాల వాళ్ళు ఉంటారని చెప్పాలని ఉద్దేశమా అని అడిగా. అవును సార్, అవును సార్, ఖచ్చితంగా. ఎందుకంటే మన కథలో బృందా ఉంది, సారథి ఉన్నాడు. అంటే నా కథ మొదలైనప్పుడు పోలీసులు తీసుకున్నప్పుడు మనం అందరం సాధారణంగా పోలీసుని హీరో సార్, మన లైఫ్లో హీరో. కానీ వాళ్ళకు ఒక హ్యూమన్ క్వాలిటీ ఉంటుంది చూడండి, వాళ్ళకి ఒక ఇల్లు ఉంటుంది, వాళ్ళకి పిల్లలు ఉంటుంది. అది నేను చాలా గట్టిగా టచ్ చేద్దామని నేను చాలా హ్యూమనైజ్ చేశాను. అతను కూడా వేయాలి కలెక్షన్ ఎంతరా అని చెప్పేసి ఏంది మనకెందుగా కేసులు గోవాలా అని రమేష్ గారు కానిస్టేబుల్ గారు ఆయన చనిపోయారు. అవును, మంచి ఆర్టిస్ట్. వెరీ నైస్.